న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. మౌంజిపాడులో వివిధ అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్. భీమడోల్లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాల్లో పాల్గొని మొక్కలను నాటిన ఆప్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు. తాడేపల్లిగూడెం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించిన మున్సిపల్ కమిషనర్ ఎస్ బాబు. రూరల్ మండలం వేరంపాలెం బంగారుగూడెం గ్రామాల్లో అనారోగ్యంతో వైద్య చికిత్సలు పొందుతున్న వైసీపీ నాయకులను పరామర్శించిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టిన చిరంజీవి మెగా ఫోర్స్. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన మెగాస్టార్ కేంద్ర వార్తలకు పెంటపాడు మండలం మౌంజిపాడు గ్రామంలో శనివారం జరిగిన వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు P4 విధానంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన స్వర్ణ గ్రామాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రవతి బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా వేడుకగా జరిగాయి. మౌంజిపాడు విచ్చేసిన ఆయనకు గ్రామ కూటమి నాయకులు స్వాగతం పలికారు. తొలుతగా 64 లక్షల వ్యయంతో జలజీవన్ మిషన్ పథకంలో నిర్మించిన OHSR పైప్ లైన్ ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభోత్సవం చేశారు. 10 లక్షలతో నిర్మించనున్న మైక్రో ఫిల్టర్ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదుపరి అంగన్వాడీ భవనాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన స్వర్ణ గ్రామాలయం భవనం నిర్మాణానికి గ్రామానికి చెందిన దాతలు P4 విధానంలో 5 లక్షల విరాళంతో నిర్మించిన స్వర్ణ గ్రామాలయం భవనాన్ని కూడా ఎమ్మెల్యే శ్రీనివాస్ వేడుకగా ప్రారంభించారు. దాతలందరినీ ఎమ్మెల్యే ప్రజల సమక్షంలో సత్కరించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ గ్రామాలను అభివృద్ధి చేయడానికి గ్రామస్తులే దాతలుగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి AMC మాజీ చైర్మన్ తాతూరి రామప్రసాద్ చౌదరి అధ్యక్షత వహించగా మాజీ సర్పంచ్లు మైలవరపు పెద్దబాబు, నలమాటి భాస్కరరావు, ఆలపాటి రామకృష్ణలు, ఎంపీపీ కట్టుపోయిన వెంకటలక్ష్మి, రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశ్ స్వామి, మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, కూటమి నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, బొడ్డు సాయి, బండారు వెంకటరావు, కట్టుబోయిన కృష్ణప్రసాద్, కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి, తోట సత్యనారాయణ, దాసరి శ్రీనివాస్, గురుజి సూరిబాబు, నెక్కలపూడి పెద్దబొబ్బులు, అచ్యుత సత్యనారాయణ, ఇమ్మంది లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మన పనులు చేయించుకున్నాం. మేము ఎవరు పిలిపించినా కూడా సహకరించడంతో ఇప్పుడు వీటి మాంజిపడి గ్రామానికి అనిలే వ్యక్తిగత దేశాలు ఏమి లేవు. ఇవాళ ఈ ఊరు గ్రామం అభివృద్ధి చెందిందంటే మరి ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం వచ్చిన తర్వాత చెప్పాం. ఇక్కడ కులాల గొడవలు ఉండి, ఇక్కడ మెయిన్ కులాల గొడవలు ఉండి అది లేకుండా రూపు మాత్రం దాన్ని సహకరించిన పెద్దబాబు గారికి, రామప్రసాద్ చౌదరి గారికి, భాస్కరరావు గారికి, పెద్దలందరికీ. ఎందుకంటే గ్రామం అంటే కులాలకి మతాలకి అతీతంగా ఒకళ్ళ ఇంట్లో ఎవరైనా చావు జరిగినా పెళ్లి జరిగిన ఇది వరకు నా చిన్నప్పుడు అయితే ప్రతి ఇంటి నుంచి 1 లీటర్ 2 లీటర్ల పాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవారు. ఒక ఇల్లు ఒక కట్టేత వేసుకుంటే ఒక పొలం కోస్తే ఆ ఇంటికి 4 రైతులు ఇలా చేసేవారు. అలాంటి పడిగట్టున్నటువంటి పల్లెటూర్లన్నీ కూడా ఇవాళ అన్ని విడగొట్టి ఎక్కడికక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. సోదరులందరూ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇది అభివృద్ధి చెందిందంటే మరి దాతలందరూ శ్రీమంతులుగా ఇవాళ మొట్టమొదటి గ్రామం ఏమో అనుకున్నాను నేను. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి గ్రామంతో పాటుగా ఏకగ్రీవం చేస్తారని చెప్పి మాట ఇచ్చారు రామప్రసాద్ చౌదరి గారికి, పెద్దబాబు గారికి, భాస్కరరావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ గ్రామం ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.
అంతేకాకుండా ఇక్కడ పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళు కూడా కూలి పని చేస్తే వాళ్ళకి 1000 రూపాయలు వస్తాయి. ఆ 1000 రూపాయలు కూడా దీనికి దానం చేసి ఇది ఇవాళ బిల్డింగ్ ఇలా నిలబడిందంటే దానికి కారణం వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి కులం లేదు, మతం లేదు. గ్రామ అభివృద్ధి చూడండి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి, మాయ మాటలు నమ్మకండి. మీకు ఎలక్షన్ అయిన తర్వాత కలపడిన వ్యక్తులు మళ్ళీ వస్తారు. అది కనుక అలా జరిగిందంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి సహకారాన్ని మనం అందిపుచ్చుకుంటా ఉన్నాం. ఈ గ్రామంలో పని అంటూ ఏమి లేకుండా చేసే బాధ్యతని నేను తీసుకుంటాను. ఈ గ్రామం ఇప్పటికి 2,7,00,000 రూపాయలు అభివృద్ధి చేసాం. ఇంకా 40 లక్షల రూపాయలు అభివృద్ధి చేస్తా ఉన్నాం. అంటే ఒక్కో గ్రామానికి మనం ఈ రోజున మనం చూసుకుంటే మినిమం 4-5 కోట్లు ఖర్చు పెట్టాం ప్రతి గ్రామానికి. వాళ్ళు మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే దానికి కారణం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అని నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 14 కోట్ల 16 లక్షలు శాంక్షన్ అయింది, టెండర్ దశలో ఉన్నాయి. అన్ని రోడ్లు కూడా వేసే బాధ్యత మనం తీసుకుంటాం, అన్ని డ్రైన్లు కూడా వేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చామో ఏ రోజు ముఖం దాచుకోవాలా. ఈ గ్రామాల్లో ప్రతి రోజు వీలున్న ప్రతి రోజు ప్రతి గ్రామంలో సమస్యలు ఏంటి 24 గంటల పీజీఆర్ఎస్ చేస్తా ఉన్నాం ఇంటికాడ. అధికారులు నేను ఏదైనా ఊరు వెళ్తే మా అబ్బాయి కానీ అధికారులు కానీ అందరు కూడా మీకు అందుబాటులో ఉండగా పార్టీ నాయకులు కానీ అక్కడ పెట్టి పీజీఆర్ఎస్ నడుపుతా ఉన్నాం. మీకు ఈ గ్రామాల్లో సమస్యలు లేకుండా చూసే బాధ్యతనే ఈ కూటమి ప్రభుత్వం చూసుకుంటది. మీరు ఏదైతే ఓటేసి మమ్మల్ని గెలిపించారో మీ రుణం తీర్చుకున్న దిశగా మేము పనిచేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ గ్రామ ప్రజలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. మనందరం అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని అనుక్షణం గుర్తు చేసుకోవాలి. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత. ఎందుకంటే గత ప్రభుత్వాలు అభివృద్ధిని కుంటిపెట్టిన సందర్భంలో అతి కష్టమైన పనిని కూడా సునాయాసంగా పూర్తి చేయగల సమర్థవంతమైన నాయకుడు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మారంపల్లి అనే గ్రామానికి రోడ్డు రహదారి ఇంతవరకు గత పాలకులు ఏం చేశారో తెలియదు, రహదారి మార్గమే లేదు. అతి కష్టమైన ఆ పనిని చాలా సునాయాసంగా రహదారిని శాంక్షన్ చేయించి మారంపల్లి గ్రామానికి రోడ్ వేసిన కనుక మన శాసనసభ్యుల వారికి దక్కుద్ది. ప్రతి గ్రామంలో కనెక్టివిటీ రోడ్లని మన మండలంలోనూ అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టౌన్ లో గూడెం మండలంలో అన్ని విలేజ్లకి కనెక్టివిటీ రోడ్లు మన బొలిశెట్టి శ్రీని గారు వేశారు. అలాగే ఈ మౌంజీపాడు గ్రామానికి జట్లపాడు నుంచి మౌంజీపాడు వచ్చే రహదారి కనెక్టివిటీ రోడ్ ని 54 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే సిసి రోడ్లకు 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే జలజీవన్ మిషన్ కింద 64 లక్షల రూపాయలు సుమారు మన ఎమ్మెల్యే గారు నెగ్గిన 2.5 సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి 1,70,00,000 రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడి పరిపాలన సాగించే క్రమంలో ప్రగతిని చూస్తే ఖజానా మొత్తం ఖాళీ, పైగా అప్పు. ఈ కిస్తీలు కట్టాలి, ఈ వచ్చిన ఆదాయం చేతలుగా సరిపోతాయి, ఎలా అభివృద్ధి ఎలా చేయాలి అని ఒక కొత్త ఆలోచనతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక P4 అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏదైతే దాతృత్వంలో వాళ్ళని భాగస్వామ్యం చేసి ఎక్కడ ఏ పని అర్జెంట్, ఏది అవసరం, లేట్ అవ్వకుండా ప్రకటించాలంటే ఇది ఇలా అవసరం కాబట్టి దాన్ని గుర్తించి ఫస్ట్ పోటీ చేసి మా దాతృత్వంలో కలిపి ఈ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టిన మన ప్రీతమ ఎమ్మెల్యే మరియు మన ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేశారు. కూటమి అభ్యర్థిగా శాసనసభ్యులు ఎలక్షన్లో తిరిగినప్పుడు గ్రామాల్లో ఆ రోడ్ల పరిస్థితి చూసి మరి అప్పుడప్పుడు నేను మీ ఊరు రావాలంటే చాలా కష్టంగా ఉంది, కానీ రోజు కూడా మీరు ఎలా తిరుగుతున్నారో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి అనేవారు. ఆయన శాసనసభ్యులు అయిన వెంటనే ప్రభుత్వం నుంచి అధిక గ్రాంట్లు తీసుకొచ్చి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా రోడ్లు కనెక్టివిటీ చేయడం ముందు లక్ష్యంగా పెట్టుకొని అన్ని కూడా పూర్తి చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకే మాట మీదకి వచ్చి ఆ రోజు మన సుమారు 1000 ఓట్లు ఇక్కడ ఉంటే 750 ఓట్లు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వేయడం ద్వారా మన గ్రామం యొక్క ఐక్యతను మనం నిరూపించుకున్నాం. ఆ రోజు ఇప్పుడున్న పెద్దలందరూ నిర్ణయించుకుని ఏంటంటే ఎలక్షన్ ముందు అనుకున్నాం మన గ్రామంలో వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఒకే మాటగా మనం వెళ్ళాలని తప్పించి 2 వ్యక్తిగత అభిప్రాయాలతో వెళ్ళకూడదు. ఏదైనా ఉంటే మన గ్రామంలో మనం చర్చించుకుని
అప్పుడు మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మన సమస్యని పరిష్కారం అవుతుంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఒకే మాట మీద తీసుకుని ఆ రోజు ఎలక్షన్ నామినేషన్ దగ్గర నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు, అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడే 2.5 సంవత్సరాలు పూర్తవుతుంది. 2.5 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారు మాజీపడి గ్రామం నుంచి ఏ ఇబ్బంది లేకుండా అందరూ గ్రామంలో మాట నిర్ణయించుకుని ఆ నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. మరి ఏ పని మీద వెళ్ళినా ఆ పనిని పూజ తప్పకుండా ఆయన చేయడమే మనకి చేసి పెడుతున్నారు. దానిలో భాగంగానే ఏదైతే మన అర్జున్ కాలనీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నాం, అర్జున్ కాలనీలో రోడ్లన్నీ చాలా ధ్వంసమైపోయి ఉంటే డ్రైనేజ్ వ్యవస్థ లేకపోతే ఏకపక్షంగా ఒకేసారి 40 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా అర్జున్ కాలనీలో ఉన్నటువంటి అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా మార్చుకున్నాం. అదేవిధంగా డ్రైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. సర్పంచ్ అయిన తర్వాత నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏ విషయానికి వెళ్ళినా పూర్తి కోఆపరేషన్ నాకు అందించారు. అలాగే ఊళ్ళో నాయకులు పెదబాబు గారని, రాంప్రసాద్ అని, శ్రీరామూర్తి గారని అందరూ కూడా నాకు పూర్తి సహకారం అందించారు. దానివల్ల నేను ఏదైనా చేయగలిగాను. అది మనకి మంచినీళ్ళు ఇచ్చారు, సరిపోవట్లేదని అల్లుగుంట కూడా తవ్వుకున్నాం. అది కూడా పూర్తి అయిపోయింది. 2 రోజుల్లో మోటార్తో నీళ్ళు కూడా ఇక్కడ తోడుకోవచ్చు. పైప్ లైన్ కూడా మనకి బోధుల ద్వారాగా వస్తే మనకి మంచినీళ్ళు రావట్లేదని, పైప్ లైన్ అసంపూర్తిగా ఉంది, పూర్తి అవ్వలేదని సార్ అంటే మనకి 64 లక్షలు జలజీవన్ మిషన్ లో 64 లక్షలు ఇచ్చారు. అందులో ఉన్న మిగతా బ్యాలెన్స్ తో ఆ పైప్ లైన్ కూడా పూర్తి చేసుకోండి అంటే అది కూడా పూర్తి చేసాము. భీమడోలు పంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వరాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్కార్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు హాజరయ్యారు. కూటమి శ్రేణులు పంచాయతీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వరాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యు జయరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, పట్నాల వెంకటేష్ బాబు, కరుటూరి ప్రసాద్, కరణం పెద్దిరాజు, దోసనపూడి పుల్లయ్య నాయుడు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం మాటికి కానీ కూటమి ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల పైబడి సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మరి మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రభుత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో ప్రతి నెలలో 3వ శనివారం 4వ శనివారం కానీ మాట మార్చినట్టున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా జరపండి, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పి ఒక మంచి పిలుపునిచ్చి మరి ఆ పిలుపులో సందర్భంగా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు భీమవరంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులు కానీ, పంచాయతీ సెక్రటరీ గారు కానీ, పంచాయతీ సిబ్బంది కానీ అందరి యొక్క ఆధ్వర్యంలో మరి పంచాయతీ ఆవరణలో ఒక 10 మొక్కలు మేము నాటిన సందర్భంగా మరి ఈరోజు రాష్ట్రం కానీ అలాగే భారతదేశంలో చాలా ప్రాంతాలన్నీ కూడా ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి వర్షాలు లేక వ్యవసాయం చేసుకోవడానికి రైతు ఎంత ఇబ్బంది పడతా ఉన్నాడో, అలాగే చాలా చోట్ల మంచినీటికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనిస్తే పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు మనం కూడా నడుం కట్టాల్సిన అవసరాన్ని, బాధ్యతను మనం ఒకసారి గుర్తెరగాలని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పట్టణ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పురపాలక సిబ్బంది, సచివాలయ సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ ద్వారానే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను, వీధులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, అసిస్టెంట్ కమిషనర్ డి భవానీ బాబు, మున్సిపల్ ఇంజనీర్ వై వెంకటరమణ, రెవెన్యూ ఆఫీసర్ పి ప్రసాద్, పురపాలక అధికారులు, పురపాలక సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు. మన పట్టణ పరిశుభ్రతే మన బాధ్యత. పరిశుభ్రత తాడేపల్లిగూడెంగా మన అందరి బాధ్యత. తడి పొడి చెత్తను వేరు చేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులే ముద్దు. చెత్తను తగ్గిద్దాం, పచ్చదనాన్ని పెంచుదాం. ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం మనందరి బాధ్యత.
చీపురు పట్టు, చెత్తను నెట్టు, రోడ్లపై చెత్తలు వేయకు, రోగాలు ఇంటికి తేగు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుదాం, ఆరోగ్యంగా జీవిద్దాం అనే కాన్సెప్ట్ తోటి ఈ రోజు మనం స్వచ్ఛ భారత్ నార్మ్స్ ప్రకారం ర్యాలీలు కండక్ట్ చేస్తున్నాం. ప్రతి ఎక్కడైతే వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి మనం ఆ రోజు క్లీన్ చేయడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. అలాగే ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములుగా ఉండి మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని స్వచ్ఛ తాడేపల్లిగూడెం పట్టణంగా, ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణంగా, గ్రీన్ తాడేపల్లిగూడెం పట్టణంగా తీర్చిదిద్దామని కోరుకుంటూ తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన శీలం సోమయ్య గుడ్డ జబ్బు సమస్యతో బాధపడుతున్నారని తెలిసి ఆయన కుటుంబ సభ్యులను, అదేవిధంగా తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామానికి చెందిన గున్నేపల్లి చంద్రరావు అనారోగ్యంతో ఉన్నారని తెలుసుకుని ఆయనను తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామ్ నాయుడు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినం సందర్భంగా తాడేపల్లిగూడెం అఖిల భారత చిరంజీవి యువత పర్యవేక్షణలో మెగా యూత్ ఫోర్స్ తాడేపల్లిగూడెం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం వెలువెల్పు శ్రీ బలసలమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక రంగమహల్లో శంకర్దాదా ఎంబీబీఎస్ బీ రిలీజ్ వేడుకలు, బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న కాకా మూవీ టీజర్ రిలీజ్, టైటిల్ అనౌన్స్మెంట్ వేడుకలు నిర్వహించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ రాజకీయ ప్రముఖులు వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, గట్టు గోపీకృష్ణ, రౌతు సోమరాజు, చేకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, మద్దాల మణికుమార్, బైనపాలపు ముఖేష్, ముద్దాల లక్ష్మీ ప్రసన్న, మెగా యూత్ ఫోర్స్ సభ్యులు మాదిరెడ్డి రమేష్, రౌతు సతీష్ కుమార్, ఏపూరు సాయి, దారపురెడ్డి దుర్గారావు, షేక్ నబీ, జునూరి శ్రీకాంత్, గోకా రామనాయుడు, పుల్లా సురేష్, గొట్టపు దుర్గారావు, కూచిపూడి వెంకటరత్నాజీ, మారే స్వరూప్, లంక దాసరి చంద్రశేఖర్, గంగేటి మోహన్ కుమార్, చదలవాడి శ్రీకాంత్, చిట్కెన వెంకటేశ్వరరావు, కోపల్లి జయరాజు, అంబటి రామచంద్రరావు, నారిపల్లి శ్రీను, బాగిరెడ్డి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చెప్పలేకపోతున్నాను. ఏమన్నా నువ్వు నాకైతే చెప్తే పోతురా. వాళ్ళు మన దగ్గర ఉండేదే ఏడాదికి వారం రోజులు. ఈ వారం రోజులు అబద్ధంలో బతికిన మిగతా సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. ఈరోజు మెగా అభిమానులందరూ కూడా మరో పండగ లాంటిది. మా ప్రీతమ నాయకులు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మొదటగా రాష్ట్ర చిరంజీవి అఖిల భారత చిరంజీవి తరఫున కార్యక్రమాలు చేస్తూ ఆ పర్యవేక్షణలో ఇవాళ మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇవాళ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా. అలాగే పొద్దున్న బలసలం గుడిలో అమ్మవారి తాడేపల్లి వెలవేలపైన బలసలమ్మ వారి ఆలయంలో విశిష్టం పూజలు చేయడం, అలాగే ఇవాళ శంకర్దాదా ఎంబీబీఎస్ ప్రీ రిలీజ్ అవ్వడం, అలాగే టీజర్ రిలీజ్ అవ్వడం, తదనంతరం వృద్ధాశ్రమంలో అలాగే ఓల్డేజ్ హోమ్లోని వివిధ గ్రామాల్లో కూడా కేక్ కటింగ్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం. మెగాస్టార్ మరి అభిమాన సంఘాలు, అలాగే ఏదైతే మెగా యూత్ ఫోర్స్ అనే కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెంలో మరి మెగా యూత్ ఫోర్స్ చాలా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే ఈ భారతదేశంలో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అభిమానించే నటులు ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో మరి మెగా ఫ్యామిలీతోటి అనుబంధంతో ప్రజలందరూ కూడా మరి ఆయనతో సేవా కార్యక్రమాలు అనేది ముందుగా ఉన్న హీరో ఏదైనా ఉంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. మరి చిరంజీవి గారు ఏదైతే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారో దాంట్లో భాగంగా మరి మెగా ఫ్యామిలీ ద్వారా అనేక మంది హీరోలు రావడం, ఆ హీరోలతోటి ఇక్కడ మెగా యూత్లు కూడా పెరిగి అనేక సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రముఖమైన వ్యక్తి. మరి రాష్ట్రానికి సేవ అంటే మరి గుర్తుకొచ్చే ప్రథమ వ్యక్తిగా డాక్టర్ కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారిని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా మెగా యూత్ ఫోర్స్ తరఫున నాని కానీ అదేవిధంగా రమేష్ కానీ ఆ టీం అంతా కూడా ఇవాళ మంచి కార్యక్రమాలు మన గట్టు గోపీకృష్ణ గారి ఆధ్వర్యంలో చిరంజీవి యువత
సెక్రటరీ గట్టు గోపకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ సోమరాజు గారు, అదేవిధంగా కాశీ గారు, రత్నాజీ గారు అందరి ఆధ్వర్యంలో ఇవాళ మంచి సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే చిరంజీవి అంటే ఒక నిశ్శబ్ద విప్లవం. రాష్ట్రంలో ఎన్నోసార్లు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఈ రాష్ట్రానికి అండగా ఉన్నటువంటి మహనీయుడు డాక్టర్ చిరంజీవి గారు. ఇన్ని దైవం మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలు మా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా తాడేపల్లిగూడెంలో అఖిల భారత చిరంజీవిత అధ్యక్షతలో జరిగే ఈ కార్యక్రమాల్లో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరగడం మాకు ఎంతో ఆనందనీయం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో సేవా కార్యక్రమాలు మా మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చేస్తామని అందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ మెగా యూత్ ఫోర్స్ మరియు తాడేపల్లిగూడెం మెగా యూత్ ఫోర్స్ సభ్యులందరి తరపున పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేమందరం ప్రజెంట్ యూత్ ఫోర్స్ అని ఇచ్చారు. అంటే మేము ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళం. మాకందరికీ హీరోలు అంటే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు వీళ్ళందరూ తెలుసు. కానీ ఒకప్పుడు అసలు హీరో అంటే జనాలకి అభిమానులకి ఉర్రూతలూగించే హీరో ఎవర్రా అంటే మెగాస్టార్ చిరంజీవి. అంటే మెగాస్టార్ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జన్మదిన వేడుకలు శనివారం ఎమ్మెల్యే ప్రొఫెసర్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. చిరంజీవి బర్త్డే కేక్ను ఆయన అభిమానుల సమక్షంలో విశాఖ వాతావరణంలో ఎమ్మెల్యే బొలిశెట్టి కట్ చేశారు. కేక్ కటింగ్తో పాటు ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే ఆర్థిక సహకారంతో వస్త్రదానం కూడా చేశారు. చిరంజీవి పడిన కష్టాన్ని, ఆయన సాధించిన విజయాలను, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే గుర్తు చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అభిమానులు చేరించడంతో చిరంజీవికి అనుకూల నిర్వహణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. బొలిశెట్టి రాజేష్, బత్తలపల్లి కాశీ, పాలూరు వెంకటేశ్వరరావు, నీలపాల దినేష్, మద్దాల మణికుమార్, చాపల రమేష్, చిరంజీవి మెగా ఫోర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు సందర్భాన్ని ఒక వాడవాడలా వేడుకలాగా ఈ తాడేపల్లిలో చేసినటువంటి మరి కమిటీ సభ్యులందరూ చిరంజీవి ఫ్యాన్స్. అంటే సేవకు ముందు ఉండేటువంటి తత్వం చిరంజీవి గారు నేర్పారు. వాళ్ళ ఫ్యాన్స్ని అందరినీ కూడా మీరు వాల్ పోస్టులు వేయండి, లేకపోతే బ్యానర్లు కట్టండి అనే నినాదం నుంచి సేవ వైపు మరలించిన ఘనత చిరంజీవి గారు దక్కుద్ది. అదేవిధంగా తాడేపల్లిలో కూడా అన్ని చోట్ల పొద్దున్నుంచి మన వత్తనపల్లి కాశీ గారు, అదేవిధంగా మరి గట్టు గోపీకృష్ణ గారు, ఇప్పుడు ఎలక్ట్ అయినటువంటి కొత్తగా ఈరోజు చిరంజీవి ఫ్యాన్స్ బాడీ ఎలక్ట్ చేశారు. మెగా ఫోర్స్ వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మరి బాస్ అంటే నిజంగా కూడా అంత అభిమానం మెగా ఫ్యామిలీకి ఉన్నంత అభిమానులు ఇంకా ఏ హీరోయిన్కి ఉండదేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే అంత నిజంగా ఇవాళ మేమంతా ఉన్నామంటే కారణం మెగా ఫ్యామిలీ. ఎందుకంటే ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆ ఓటమిని ఆ రోజు 18 సీట్లు ఇచ్చినప్పుడు కూడా చిరంజీవి గారు మనకి రాజకీయాలు వద్దు అనే సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరితోనే మాట అనిపించుకున్నటువంటి వ్యక్తి, 10 మంది సేవ చేయదనే తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన రాజకీయాలకు దూరం అయినప్పుడు కూడా అదే పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు మొండిగా ఈ రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రి దాకా మాలాంటి వాళ్ళందరినీ ఎమ్మెల్యే చేసే దాకా మాకు సహకరించినటువంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మా కుటుంబంగానే భావించి వారికి ఆ భగవంతుడు నిన్నూరేళ్ళు ఇచ్చి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాల్లో చేసే విధంగా యువతను ప్రోత్సహించాలని దానికి మేమందరూ కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆటోనమస్ తాడేపల్లిగూడెం నల్లజర్ల హైవేకి చేర్చి సువిశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, లాబొరేటరీస్ తో పాటు సీనియర్ ప్రొఫెసర్లచే విద్యాబోధన, మ్యాథ్ అక్రిడేషన్ మరియు యూజీసీ వారిచే ఆటోనమస్ హోదా పొందిన వైస్ ఇంజనీరింగ్ కాలేజ్. మా ప్రత్యేకతలు: క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో అత్యధిక ప్లేస్మెంట్, అంతర్జాతీయ జర్నల్స్ తో కూడిన డిజిటల్ లైబ్రరీ, మైక్రోసాఫ్ట్ అండ్ ఇన్ఫోసిస్ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, టీసీఎస్ ఇంటర్న్షిప్
మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్. అటానమస్ హోదా వల్ల ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగానికి అవసరమైన ప్రత్యేక ప్రోగ్రామ్స్ ద్వారా అత్యధిక ఉద్యోగ అవకాశాలు. విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్స్ తో పాటు జిల్లా అంతటా బస్సు సదుపాయం కలదు. అర్హులైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం లభించును. ఆఫర్ చేస్తున్న కోర్సులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు MBA, EAP సెట్, ఈసెట్, ఐసెట్. కౌన్సిలింగ్ కోడ్ వైస్ WISE. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. ప్రిన్సిపల్ డాక్టర్ DS సాంబశివరావు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెంటపాడు మానవతా శాఖ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని శనివారం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు మానవతా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా సంస్థలో మంచి భావాచారం గల వ్యక్తులు సంస్థలో మమేకమై సేవలు అందిస్తున్నారని, శాంతి సమాజ స్థాపనకు మానవత్వంతో మానవతా సంస్థ చేసిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. మానవతా నాయకులు రాంబారెడ్డి రాజ్కుమార్, తారాడిపాల్, విపక్షి నాయకులు తదితరులు మాట్లాడారు. పెంటపాడు SVVN హిందూ హైస్కూల్ నుండి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులు, మానవతా సభ్యులు కలిసి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. గాంధీ బొమ్మ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ భారతావనికి శాంతి సమాజ స్థాపన, ప్రతి మనిషి శాంతిగా జీవించాలి అనేటువంటి గొప్ప స్లోగన్తో మానవత ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు నెలలో 16 నుండి 22 వరకు ప్రతి మండలంలోనూ చాలా చోట్ల ఈ శాంతి ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలలోకి శాంతి యొక్క ఆవశ్యకత ఏమిటి, అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి మరి మారణ హోమాలు, శాంతి నశించిపోయి దేశంలో మరి దేశం మీద దేశం, అదేవిధంగా మరి కులాలు, మతాలు, భాషలు, ప్రాంతీయ భేదాలతో కొట్టుమిట్లాడుతున్నటువంటి ఈ తరుణంలో తప్పనిసరిగా మరి ఇవాళ ఒక శాంతి మార్గం కావాలని అన్వేషణలో ఈ మానవతా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం ఏపీ నీట్ డైరెక్టర్గా బాంబేలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కెడి కృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ఆదేశాల మేరకు కేంద్ర విద్యాశాఖ ఉన్నత విద్యా విభాగం ఆగస్టు 19న నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ కృష్ణారావు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 5 ఏళ్ల వరకు పదవిలో కొనసాగాలన్నారు. ఈయన కాకినాడలోని JNTU నుంచి 1984లో సివిల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. 1986లో మద్రాసులోని IIT నుంచి రవాణా ఇంజనీరింగ్లో మాస్టర్స్, పట్టణ రవాణా ప్రణాళిక
యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. అనుభవం ఉన్న ప్రొఫెసర్ కృష్ణారావు నియామకం ఏపీనెట్ అభివృద్ధికి మరింత ఉపయోగపడనుంది. ప్రొఫెసర్ కృష్ణారావు త్వరలోనే ఏపీనెట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారని అధికారులు వివరించారు. పెంటపాడు మండలం యానాలపల్లి గ్రామానికి చెందిన గ్రామ జనసేన నాయకులు న్యాయవాది అయిన తాడి వెంకటేష్ సోదరుడైన తాడిపల్లి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని తాడేపల్లి ఎమ్మెల్యే ప్రొఫెసర్ గొలుసుటి శ్రీనివాస్ శనివారం పరామర్శించారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు. పండుగకి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా జనసేన పట్టణ గవర్నర్లు అడవాల నారాయణమూర్తి మాతృవియోగం కలగడంతో ఎమ్మెల్యే గొలుసుటి శ్రీనివాస్ స్థానిక బిఎస్ఎఫ్ సమీపంలో ఉన్న నారాయణమూర్తి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన వెంట పార్టీ శ్రేణులు ఉన్నారు. మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదిన సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో నిమ్మకాయల యూత్ కర్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం చేశారు. మెగా ఫోర్స్ యూత్ ఆధ్వర్యంలో వృద్ధుల మధ్య చిరంజీవి బర్త్డే కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రీ సత్యనారాయణతో పాటు మట్టారాంబాబు, అడపా ప్రసాద్, మెరుగు రాజగోపాల్, వధాన మణికుమార్, ఏపూర్ సాయి, కింది శ్రీను, కె రత్నాజీ, ఎస్కే నది, ఎం రమేష్, సురేష్, దార్ల జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. కొన్నిదల చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ కర్రీ సత్యనారాయణ గారు ఈ రోజున యావత్ ఇండియాకే ఒక శుభసూచకమైన సంకల్పం. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అంటేనే అదొక బ్రాండ్. అటువంటి బ్రాండ్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతి ఏటా కూడా మెగా అభిమానులుగా ఎంతో అత్యంత వైభవంగా గత 35 సంవత్సరాల పాటు పలు సేవా కార్యక్రమాలు చేయడం, ఎవరికి ఏ ఆపద వచ్చినా అనేక సేవా కార్యక్రమాల్లో మెగా అభిమానులుగా ముందుండే చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పడాల వృద్ధాశ్రమంలో నిమ్మకాయల యూత్ ఆధ్వర్యంలో, అలాగే మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో, మరియు మన 4 రోజుల క్రితం స్థాపించిన మెగా ఫోర్స్ యూత్ సభ్యులు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఇవాళ పొద్దునుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు పట్టణంలో నియోజకవర్గంలో చేయడం ఒక ఎంతో సంతోషదాయకం. మన మెగా అభిమానుల ఆరాధ్య దైవం, అలాగే ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్నటువంటి మన పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మరి నిమ్మకాయల యూత్ కర్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే మెగా యూత్ ఫోర్స్ మరి నూతన కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెంలో మరి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆ సేవా కార్యక్రమంలో భాగంగా మరి పడాల వృద్ధాశ్రమంలో వాళ్ళ అన్నదానంతో పాటు ఫ్రూట్స్, బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మేము ఎంత చెప్పుకున్నా అంత తక్కువ. ఎందుకంటే ఆయన అందరికీ అందరి వాడు, అలాగే ఎవరికి అందని వాడు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన మంచితనంతో మా యొక్క మెగాబైన్లందరినీ కూడా సేవా కార్యక్రమంలో ముందుంచుతూ మరి రక్తదానం కానీ, నేత్రదానం కానీ, అలాగే కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం కానీ ఎంతోమందికి ప్రాణదానం చేసినటువంటి వ్యక్తి మరి మన మెగాస్టార్ చిరంజీవి గారు. ముందుగా డాక్టర్ పద్మ విభూషణ్ కొన్నిదెల చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సేవ చేయాలంటే మెగా కుటుంబం నుంచే ముందు పుట్టుకొచ్చింది. కుటుంబం నుంచే ప్రేమే లక్ష్యం సేవా మార్గం ద్వారా ఆయన స్థాపించిన, అసలు ఇదివరకు బ్లడ్ ఇవ్వాలంటే చాలామంది జనాలు ఆలోచించి ఇవ్వకుండా చాలా ప్రాణాలు పోయే స్థితిలో ఉండేవి. ఫస్ట్ చిరంజీవి గారు స్థాపించిన బ్లడ్ డొనేషన్, ఆ తర్వాత నేత్రదానం, ఆ తర్వాత అవయవాల దానం, అలాగే కోవిడ్లో ఆక్సిజన్ సిలిండర్లు కానించి వాళ్ళు కోవిడ్లో నిరంతరం మెగా కుటుంబాల ద్వారా, మెగా ఫ్యాన్స్ ద్వారా కుటుంబాలు సేవా కార్యక్రమం చేశారు. ఆకస్మిక గుండెపోటు లేదా గుండె స్పందన ఆగిపోయిన సమయంలో సిపిఆర్ అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని భీమవరం ఇన్స్పెక్టర్ కృష్ణ తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ గుర్తితో డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు భీమవరం వార్తకుల పోలీసు సిబ్బందికి ప్రవాహం సిపిఆర్పై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమవరం ఎస్ఐ మదీనా భాష, వార్తకుల ఎస్ఐ సుధీర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మాకు బ్రీతింగ్ ఇచ్చాను, ఇది ఊపిరితిత్తులు పైకి లేస్తున్నాయి లేదా కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. సో మళ్ళీ పేషెంట్ రాలేదు, నేను మళ్ళీ సిపిఆర్
పెండపాడ ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ముఖ్య సమావేశం పొంగూరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ తిరుపతి రంగరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని నేతలు తెలియజేస్తున్నా కనీసం కూటమి ప్రభుత్వానికి చేమకుచ్చినట్టు కూడా లేదన్నారు. పెండపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ విస్తృత సమావేశం జరుగుతుంది. దీంట్లో అనేక అంశాలు చర్చించారు నాయకులు వచ్చి. అయితే దేశంలోని ముందుకెళ్ళాలంటే విద్యా వైద్యం ప్రధాన సమస్యగా ఉన్నాయి. ఆ రెండు ముందుకెళ్తే ఆ రెండింటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశం సక్రమంగా నడుస్తుందనేది సిపిఎం పార్టీ మేము భావిస్తున్నాం. అయితే జూనియర్ డాక్టర్లు ఈ ఆటకి 13 రోజుల నుంచి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేస్తున్నారు? వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ స్టైపెండ్ పెరుగుతుంది. గత ప్రభుత్వాలు కూడా పెంచినాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో పెరగవలసిన స్టైపెండ్, 2005లో పెరగవలసిన స్టైపెండ్ ఈ రోజు కూడా పెంచలేదు. మన జనవరిలో పెరగాలి. ఈ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్స్ వారి సమస్యల మీద ఇప్పటికి 12 రోజులు పట్టి ఆందోళన నిర్వర్తించడం జరుగుతున్నది. ప్రభుత్వం మాత్రం ఏ రకంగా కూడా ఆలోచించే పరిస్థితి కనబడతలేదు. ఓ రోజున ప్రజలకి వైద్యం అందించాలంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించే దాని గురించి ప్రభుత్వం మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్న హలో టీసీసీ శ్రావణ లక్ష్మి విజేతలకు టీసీసీ బృందం వారి గృహాలకు స్వయంగా వెళ్లి చీరలు బహుకరించి శుభాకాంక్షలు అందించింది. టీసీసీ ఎండీ కందులపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో మేనేజర్ వైఎన్వి రమేష్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. టీసీసీ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళల పేర్లను వారి ఫోన్ నెంబర్లను నమోదు చేసుకుని లాటరీలో వచ్చిన పేర్లకు టీసీసీ నుండి ఫోన్ వెళ్తారు. ఎవరైతే హలో టీసీసీ శ్రావణ లక్ష్మి అంటారో వారే విజేతలుతారు. పట్టణం నుండి 5 గ్రామీణ ప్రాంతం నుండి 5 ఎంపిక చేసుకుని వారి ఇళ్లకు టీసీసీ బృందం వెళ్ళింది. టీసీసీ బృందం వారిని పంపించి వారు చేస్తున్న పూజా పత్రాన్ని చిత్రీకరించింది. అనంతరం వారికి చీర అందించి వారి ముఖాలలో ఆనందాన్ని టీసీసీ చవిచూసింది. టీసీసీ బృందంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్తో బద్దిరేడి చంద్రబాబు, యాంకర్ ఆర్టిస్ట్, కెమెరామెన్ సీలు రాజుకున్నారు. శుక్రవారం సాయంత్రం రెడమర మండలంలోని డీగ్రఫ్తానికి చెందిన పద్మావతి, అడవిపర్వత చంద్ర విజేతైన తేజ బృహాలకు టీసీసీ బృందం నుండి చీరలు అందించి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపి వారి అభిమానాన్ని దోచుకుంది. ఈ కార్యక్రమంలో అడవిచంద్ర ఆపరేటర్ అయిన మాజీ సర్పంచ్ పాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సారీ పొట్టు చీరలాగా బాగుందండి. కలర్ కాంబినేషన్, ఫ్లవర్ డిజైన్, పింక్ బ్లౌజ్, బుట్ట. అడుగులను శ్రావణి గారి ఇంటి దగ్గర ఉన్నాము. సో మన విజేత దగ్గర. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో, ఎలా పూజ చేసుకున్నారో మనందరం కూడా చూద్దాము. శ్రావణి గారు, మీరు లక్కీ డ్రాలో విన్ అయ్యారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైమా? సెకండ్ అండి. ఏమవుతారు వీళ్ళందరూ? వీళ్ళందరూ మా చుట్టాలు, మరదలు, తోటికోడలు, మా వదిన గారు, చిన్నమ్మ, అత్త, మా అమ్మగారు అక్కడ. ఓకే అందరు రిలేటివ్స్ దగ్గరే ఉన్నారుగా, మీకు చాలా దగ్గరగా ఉన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం మా ఊర్లో మా అన్నయ్య గారి అమ్మాయికి ఈ చీర తగలటం మాకు చాలా ఆనందం ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మన సిటీ కేబుల్ ద్వారా ఎన్ని సంవత్సరాలు జరిగినాయి కానీ మాకు మొత్తం మా గ్రామానికి 36 ప్రైజులు వచ్చినాయి. ఇది 37వ ప్రైజ్. ఇది చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో ఇలాంటి ప్రోగ్రాంలు పెడతాం వల్ల ఈ సిటీ కేబుల్కి మంచి నేమ్ వస్తుంది. ఆ సపోర్ట్ చేసే కంపెనీ వాళ్ళు కూడా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా పెడతాం వల్ల మా గ్రామంలోని ఈ ఆడపిల్లలందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఈ పండగ కూడా చాలా ఆనందంగా జరుపుకున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. దీనికి నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. సిటీకి అని అందరిని ఒక దగ్గరికి చేర్చడం, ప్రతి గ్రామంలోనూ అందరూ ఈ ప్రోగ్రాం గురించి ఏం చేద్దాం, వీళ్ళు మామూలుగా నెంబర్లు తీయమంటున్నారు, ఏంటి మనం అందరు తీద్దాం, మనకు తగలని అందరూ ఉత్సాహపడటం, ఆడపిల్లలందరూ ముందుకు వచ్చి మీ ప్రోగ్రాం బాగా చూస్తున్నారు కాబట్టి మీ సిటీ కేబుల్ వారు ఇటువంటి ఇంకా మంచి ప్రోగ్రాంలు పెట్టి ప్రతి గ్రామాన్ని మీ దత్తత తీసుకున్నట్టుగా మీ కేబుల్ పరిధిలోకి మా పిల్లలందరూ ఉత్సాహంగా రావాలని ఇది మాకు అందరికీ సంతోషదాయకంగా ఉంది.
టీవీ ద్వారా అవగాహన కల్పించారు. మండల విద్యాశాఖ అధికారి పిఎస్ఏ జ్యోతి కాంప్లెక్స్ మీటింగ్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు పరిశీలించారు. ఆర్టీఓ జి సుబ్బారావు, కేవీఎస్ ప్రకాష్ ఉపాధ్యాయులకు బోధన విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల వృత్తి రక్షణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం తాడేపల్లిగూడెంలో మేఘా ఈశ్వరి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం సిఐటియు ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో మేఘా ఈశ్వరి మాట్లాడుతూ న్యాయవాదులపై హత్యలు, దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, న్యాయవాదులకు వృత్తి ప్రొటెక్షన్ యాక్ట్ ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదులందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పుట్ట వేణుగోపాల్ చౌదరి మాట్లాడుతూ అన్ని కోర్టులలో కక్షిదారులకు, న్యాయవాదులకు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో పట్టా సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రవిప్రసాద్, జాయింట్ సెక్రటరీ యనమల మంజుల, పీయూసీ నర్సరీ, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. న్యాయవాదుల సంఘం ఐలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సమావేశం ఈరోజు తాడేపల్లిగూడెంలోని న్యాయవాది శ్రీ వేణుగోపాల్ గారి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2-3 తీర్మానాలని జిల్లా కమిటీగా ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడుల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే రక్షణ చట్టం తేవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే జూనియర్ న్యాయవాదులకు ఇస్తున్నటువంటి స్టైఫండ్ని బకాయిలను విడుదల చేసి 5,000 రూపాయలని 10,000 రూపాయలుగా పెంచాలని చెప్పి గత ఎన్నికల వాగ్దానంలో చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అలాగే మహిళా న్యాయవాదులందరూ కూడా వివిధ కోర్టుల్లో వారికి కావాల్సినటువంటి సౌకర్యాలని, కనీస సౌకర్యాలను కల్పించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. భీమవరం మండల ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్ సేవలు 18 ఏళ్లు పూర్తి చేస్తున్నాయి. భీమవరం మండలంలో 2008 ఆగస్టు 21న ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటి వరకు సుమారు 28,000 అత్యవసర కేసుల్లో బాధితులకు సత్వర వైద్య సహాయం అందించాయి. ఇందులో 2,160 కార్డియాక్ కేసులు, 5,020 ప్రసూతి కేసులు, 3,888 శ్వాస సంబంధిత సమస్యల కేసులు, 2,509 విష ప్రయోగ కేసులు, 5,400 రోడ్డు ప్రమాద కేసులు ఉన్నాయి. కరోనా సమయంలో 2,800 కోవిడ్ కేసుల్లోనూ 108 సేవలు అందించారు. అంబులెన్స్లోనే 64 ప్రసవాలు విజయవంతంగా నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలం పుచ్చనపల్లి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తాడేపల్లిగూడెంకు చెందిన నిన్న భారతీయ చంద్రరావు నాగలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కుటుంబ సభ్యుల సౌజన్యంతో శనివారం సుప్రభాతం తోమాల సేవ, శ్రీవారి అలంకరణ, అర్చన నిర్వహించారు. సర్వదర్శనం ప్రసాదించడం జరిపారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ, గోవిందనామాలు, స్వామివారికి అర్చన, నక్షత్ర హారతి, భోగ శ్రీనివాసునికి క్షీరం నివేదన, హారతి, స్వామివారికి పవలింపు సేవ నిర్వహించారు. ప్రతి శనివారం ఎవరైనా భక్తులు స్వామివారి సేవలు చేయించుకోవాల్సిన వారు ముందుగా కమిటీని సంప్రదించాల్సిందిగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మల్లికార్జునరావు ఆలయ కమిటీ సభ్యులు కోరారు. శ్రీ వెంకటేశ్వర గోవింద ప్రతినిత్యం కోట్లాది మంది కొలిచేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మరి శ్రీ కుంచెనపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిగా మరి కొలువై ఉండి మరి ప్రతిష్ఠించిన అనతి కాలంలోనే మరి ఎంతో అభివృద్ధి చెంది కోరిన కోరికలు తీర్చే మరి చల్లని తండ్రిగా మరి ఈ ప్రాంతవాసులందరూ కూడా మరి వాడపల్లి మాదిరిగా 7 వారాలు శనివారాలు చేస్తూ మరి అనేక మందికి మరి భక్తులు కోరిన కోరికలు తీస్తారు స్వామి. మరి అదేవిధంగా ఈ రోజున మరి ప్రతినిత్యం జరిగే మరి శనివారాలు జరిగేటువంటి అర్చన, తోమాల సేవ, అదేవిధంగా సుప్రభాత సేవలో మరి మేము ఈ రోజున మా వివాహ దినోత్సవ సందర్భంగా ఇక్కడ మేము పాల్గొనడం జరిగింది. నమో వెంకటేశయ్య. ఈ రోజు శ్రావణ శనివారం నాడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కుంచెనపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఉదయం సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు, అలాగే సాయంత్రం అర్చన, హారతులు, పవలింపు సేవ ఇవన్నీ కూడా ప్రతి శనివారం ఈ కుంచెనపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో జరుగుతున్నాయండి. ఈ రోజు శ్రావణ శనివారం మా పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు స్వామివారికి ఇలా చేయించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. తాడేపల్లిగూడెం వాస్తవులు ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ గారు శ్రీ నున్న బాలత్రిపుర సుందరరావు గారు, శ్రీమతి శ్రీ నాగలక్ష్మి దంపతులు సౌజన్యంతో ఈరోజు వారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన అత్యంత వైభవంగా జరిగిందండి.
అలాగే స్వామివారికి ఈరోజు సాయంత్రం నక్షత్రహారతి, ఏకాహారతి, కుంభహారతి, పంచహారతి, పౌర్ణమి సేవ కార్యక్రమంతో ఈ సేవలన్నీ కూడా వారి దంపతుల సౌజన్యంగా జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట శ్రీనివాస రామాలయంలో శనివారం ఉదయం స్వామివారికి విశేష పూజ నిర్వహించారు. డాక్టర్ చిట్యాల సురేంద్ర పద్మిని దీక్షలు మహాప్రసాదం వితరణ చేశారు. స్వామివారికి కండువాదంట, గజమాల, కొల్లాపార్వతి దేవి కుటుంబ సభ్యులు అందజేశారు. మరియప్ప, చిన్ని దంపతులు, కుమార్తెలు హర్షిక విజయశ్రీ దివ్య దర్శన సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెళ్లి రోజు, పుట్టినరోజు, పెద్దల జ్ఞాపకార్థం ఏ కార్యక్రమాలకైనా అన్నదానం చేయదలుచుకున్న వారు 2 వారాల ముందుగా కమిటీ వారిని ఆలయ అర్చకులను గాని సంప్రదించాలని శ్రీనివాస రామాలయం సభ్యులు కోరారు. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు శ్రీ గోగుల వీరస్వామి రామాలయ ప్రాంగణం శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మరి అందులో భాగంగానే ఈరోజు ఉదయం స్వామివారికి మహాప్రసాద నివేదిక శ్రీ చిట్యాల సురేంద్ర, శ్రీమతి పద్మిని దంపతులచే ప్రసాద వితరణ జరిగింది. అలాగే స్వామివారికి కండువాదండ, మరి గజమాల శ్రీ కొల్లా పార్వతీదేవి గారు వారి కుటుంబ సభ్యులచే స్వామివారికి సమర్పించుకోవడం జరిగింది. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ మరియప్ప, శ్రీమతి చిన్ని దంపతులు మరియు కుమార్తెలు హర్షిక విజయశ్రీ దివ్య దర్శనీల సహకారంతో మరి పూట అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబాలకి కూడా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీరామచంద్రమూర్తి వారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కుటుంబాలు చేయాలని చెప్పేసి ఈ యొక్క శ్రీనివాసరామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుతున్నాను. 5వ వార్డు పాబోలు వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి 300 వారాల నుంచి కూడా ప్రతి వారం కూడా నిత్యాన్నదానం, స్వామివారికి విశేష పూజలు చేయడం జరుగుతుంది. ఈ రోజున డాక్టర్ చిట్యాల సురేంద్ర, శ్రీమతి పద్మిని దంపతులచే కండువాదాత, అలాగే శ్రీమతి కొల్లా పార్వతీదేవి గారి కుటుంబ సభ్యులు అన్నదానం, అలాగే మా మిత్రులు హైదరాబాద్లో ఉంటారు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి, శ్రీమతి చిన్ని మరియప్ప దంపతులు కుమార్తెల హర్షిక విజయశ్రీ దివ్య దర్శనల సహకారంతో ఈ రోజున ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలశ్రమ అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం రోజు తెలుసుకుని శుక్రవారం రాత్రి భక్తులతో ఆలయం ప్రతిష్టలాడింది. ఆలయ నిర్వహణ శ్రీరంగమంజి, ఆలయం మీద బీవి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయమంతా విద్యుత్ అలంకరణ నడుమ శోభనమానంగా వెలుగుతుంది. అమ్మవారి వెండి కవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి విజయ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మహిళా పారాయణ భక్తులు అమ్మవారి పారాయణం భావించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ మాట్లాడుతూ 28వ తారీఖు శుక్రవారం ఉదయం అమ్మవారికి కోటి పుష్పార్చన కార్యక్రమం నిర్వహించనుందని, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరారు. ఉదయకాలంలో మన తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ శ్రీ బలుశలమ్మ అమ్మవారి దివ్య దేవస్థానమునందు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని వరలక్ష్మీ వ్రతాన్ని చక్కగా ఎంతోమంది వైభవంగా జరుపుకుని అమ్మవారి యొక్క దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా అనేక మంది సంఖ్యలో ఈరోజు అమ్మవారిని దర్శించుకుని ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క శ్రావణ పౌర్ణమి శుక్రవారం రావడం ఎంతో విశేషం. అటువంటి పౌర్ణమి మహాప్రభదినం అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారం 28వ తారీఖు ఆగస్టు 2026వ తారీఖున అమ్మవారికి భక్తుల సహాయ సహకారాలతో మన యొక్క ప్రీతమ నాయకులు శ్రీ బలిశెట్టి శ్రీనివాసరావు గారి యొక్క పర్యవేక్షణలో ఆలయ నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారి యొక్క సలహా సూచనలతో చక్కగా కోటి పుష్పోత్సవానికి సంకల్పం చేయడం జరిగింది అమ్మవారి ఆజ్ఞతో. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా భాగస్వామ్యం చేయాలనేటువంటి సంకల్పంతో యథాశక్తిగా మీ ఇంటి నుంచి కూడా కొద్దిగా పుష్పాలు తెచ్చుకొని చక్కగా లోక కళ్యాణార్థము నిర్వహించేటువంటి యొక్క పుష్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తదుపరి జరిగేటటువంటి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి మన బలుశలమ్మ అమ్మవారి కృపకు పాత్రులవుతారని భోగభాగ్యాలతో తొలతూగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం దాతల సహకారంతో నవరత్నాల టీవీ నిర్వహణలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ శనివారం 422వ వారంగా అన్న సమారాధన జరిగింది. ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెం వాసులు శ్రీనివాస రెడీమేడ్స్ ఆవుల శ్రీనివాస్, కేపీలు, మండల వీర వెంకట సత్యనారాయణ, శ్రీలక్ష్మి, మంగతారాయణ దంపతులు, వారి కుమారుడు అభిరామ్, కోడల వైశ్రీ, మనవడు చిరంజీవి
నవరత్న టీం సభ్యులు సేవలందించారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఇవాళ మా బావమరిదైన కాళనారాయణరావు 7వ వర్ధంతి సందర్భంగా ఇవాళ మరి వాళ్ళ కుమారులు ఇద్దరు కాళ్ళ రవి రాకేష్లు ఇద్దరు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇట్లాంటి మరి నవరత్నాల టీము మరి చాలా వారాల నుంచి ఇక్కడ ప్రతి వారం కూడా భోజన కార్యక్రమాలు లేని వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా వాళ్ళ టీంకి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇట్లా కంటిన్యూషన్గా వీళ్ళు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే ఇక్కడ అన్నదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబాలకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఈ వెంకటేశ్వర స్వామి కలగజేయాలని. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 422వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు డిమార్ట్ పక్కన ఆవుల సిల్వర్ ఓక్స్ గ్రేటెడ్ కమ్యూనిటీ వాస్తవ్యులు శ్రీనివాస రెడీమేడ్ అధినేత అయిన ఆవుల శ్రీనివాస్ గారు కేపీ గారు ఈరోజు అన్న సమారాధనకి శ్రావణ మాసం సందర్భంగా, అలాగే వాళ్ళ పిల్లల పెళ్ళైన సందర్భంగా అన్న సమారాధనకి సహకరించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా శ్రీనివాసం కృపా కటాక్షాలు ఎల్లవెళ్ళ కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మరొక దాత తాడేపల్లిగూడెం వాస్తవ్యులు కాళ్ళ నారాయణరావు గారి 7వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, అలాగే మా నవరత్నాల టీం సపోర్టర్గా నిలబడే నాగలక్ష్మి గారి ద్వారా ఈరోజు ఇక్కడ ఈ అన్న సమారాధనకి సహకారం అందించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ఆ శ్రీనివాసం కృపా కటాక్షాలు ఎల్లవెళ్ళ కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మరొక దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు మండ వీర వెంకట సత్యనారాయణ గారు, శ్రీమతి లక్ష్మీ మంగతాయారు దంపతులు, వారి కుమారుడు అభిరామ్, కోడలు వైష్ణవి, మనవడు చిరంజీవి శౌర్యాన్ అన్నప్రసన్న చేసుకున్న సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకి సహకారం అందించడం జరిగింది. ఈరోజు మన తాడేపల్లిగూడెం బస్టాండ్ ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నవరత్నాల టీము వారు ప్రతి వారం కూడా నిర్వహించే ఈ అన్న సమారాధన కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆ భగవంతుడు మరిన్ని శక్తియుక్తులు ప్రసాదించి ఎల్లవేళ కూడా ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి వారం కూడా ఇంకా దిగ్విజయంగా ఇంకా గొప్పగా సాగేటట్టు ఆ స్వామివారు కరుణా కటాక్షంలో ప్రజలందరికీ ఉండాలని. ఆయిల్ పామ్ రైతులను దళారీ వ్యవస్థ విరుగుల ముంచేస్తుందని ఏలూరు జిల్లాలోని కొన్ని వేర్బీచ్ కాటాల వద్ద నవభారత్ గోద్రేజ్ ఫ్యాక్టరీకి వెళ్లే ఆయిల్ పామ్ గిన్నెల విషయంలో దళారీ సాగిస్తున్న ఆగడాలు పరాకాష్ఠకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఏలూరు అనే భూములలో ఆయిల్ పామ్ రైతుల సమస్యలు ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఇవాళ ఆయిల్ పాము రైతులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఆయిల్ పామ్ గెలకు సంబంధించిన ఎక్కడైతే కాటా పాయింట్ ఉన్నాయో కొనుగోలు మన వేబిడ్జి కాటాల దగ్గర మాత్రం చాలా మోసాలు జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నవభారత్ కానీ అట్లాగే ఇతర ఆయిల్ ఫెడ్ పరిధిలో ఉన్న కాటా పాయింట్ల దగ్గర రైతులు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. గతంలో కూడా అంతకుముందు గార్డేజ్ సమస్య కూడా ఉన్నది. ఒకవైపు ఏమో ఫ్యాక్టరీ యాజమాన్యాలు గెలలు ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టి పచ్చి గెలలు అనే పేరుతోటి పక్వానికి వచ్చిన గెలలు కూడా వేరువేయడం వల్ల ఈ ఏరువేత కార్యక్రమం వల్ల ఎక్కువ సందర్భాల్లో రైతులు నష్టపోతా ఉన్నారు. అయితే చాలా చోట్ల ఇప్పుడు ఆయిల్ ఫెడ్ పరిధిలో నవభారత్ పరిధిలో ఉన్న వేబిడ్జి కాటాల దగ్గర ఎక్కడైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో గెలల సేకరణ కేంద్రాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో గెలల మీద వాటరు జల్లి వెయిట్ పెరిగేలాగా చేసి ఇవాళ మోసాలకి గురి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.